హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యవని వాడిని దొంగలాగా తింటున్న రాజు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజు అయితే ఎవరు లేని సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ప్లేట్ లో అన్నం కూర అన్ని పెట్టుకుని ఫాస్ట్ గా తింటూ ఉంటాడు. ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ ఫాస్ట్ గా తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఇంద్రాదేవి వచ్చి రాజు పక్కన కూర్చొని రాజు వైపు చూస్తూ ఉంటుంది. నీకెందుకురా ఈ కర్మ అని ఇంద్రాదేవి అంటుంది. ఆ మాటలకు రాజు అయితే తిండి ఆపేసి ఇంద్రాదేవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. కావ్య ఈ భోజనం తెచ్చింది నీకోసమేరా, మా పేరు చెప్పింది కానీ నీకు నచ్చటమని వండి తీసుకొచ్చింది. నీ భార్య వండిదని దొంగతనంగా తినాల్సిన అవసరమేముందిరా? కావ్యని భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకురారా, మనశ్శాంతిగా నువ్వు భోజనం చేయొచ్చు, అన్ని సమస్యలు సర్దుమడుతాయని ఇంద్రదేవి అంటూ ఉంటుంది. ఇంద్రదేవి మాటలకు రాజు ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్ గా చూస్తూ ఉండిపోతాడు. పట్టు వదలరా, కావ్యని ఇంటికి తీసుకునిరా, ఆ పిచ్చిది నీకోసమే ఆలోచిస్తూ అలా ఉండిపోతుంది. చూడు, నీకు నచ్చినవన్నీ వండి తీసుకువచ్చింది. తన భోజనం నువ్వు కూడా ఇష్టంగా తింటున్నావు అంటే కావ్యశ్రుతి భోజనానికి అలవాటు పడ్డావు. మరి ఇంకెవరో నీకు భోజనం వండి పెట్టినా కానీ తినలేవురా, కావ్యని ఇంటికి తీసుకురారా అని ఇంద్రదేవి అంటుంది. దీనికి రాజు ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. కావ్య నీకోసమే చాలా బాధపడుతూ ఉందిరా, కావ్యం తీసుకురా అని ఇంద్రదేవి అంటుంది. దీనికి రాజు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. చూసాక ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.